అందరికీ నమస్తే. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ న్యూస్ తెలుగు. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అవ్వండి. ప్రజల పక్షాన నిల్చొని ప్రజా సమస్యల మీద పోరాడే దానికోసం వాయిస్ ఆఫ్ న్యూస్ మరొక అడుగు ముందుకేస్తా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకుల పాఠశాలలలో, ప్రభుత్వ హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్లు కలవర పెడతా ఉన్నాయి, ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. వేలకు వేల జీతాలు తీసుకొని పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడాల్సినటువంటి అధికారులు నిద్రపోతా ఉన్నారు. వారి సొంత పనులలో బిజీగా ఉన్నారు. ఉత్తగాడొకరిని పెట్టేసి హాస్టల్లో ఇక వాళ్ళే చూసుకుంటారు. మొత్తం వంట ఆయనే వాచ్మెను, వంట ఆయనే వార్డెను, మొత్తం వంట ఆయనే చూసుకోవాలి. ఒక దగ్గర రెండు దగ్గరలో అయితే సరే జరుగుతూ ఉంటాయిలే, సంవత్సరానికి 1-2 సార్లు జరుగుతూ ఉంటాయిలే, ఏదో జరిగిందిలే అని అనుకోవచ్చు. మరి ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏదైతే ఉంది, భయం ఎక్కడున్నది? ఉన్నతాధికారులు ఎక్కడ భయం పెడతా ఉన్నారు, ఏం జరుగుతూ ఉందనేది అర్థం కానటువంటి పరిస్థితి. పేద విద్యార్థులు ఇంటి దగ్గర చదువుకోవాలనంటే మన ఊరు ఏడో ఉంటుంది, లోపలికి ఓ 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి. మనం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళాలన్నా సరే సాధ్యం కానటువంటి పని. పిల్లల్ని రెడీ చేయాలి, మనకి ఏదో ఒకటి పెట్టాలి, గింత మన వల్ల అయితే మనమే కూలికి పోవాలి. తల్లిదండ్రులే కూలికి పోయి ఇంకా పిల్లల్ని ఏడ పంపిస్తాడని చెప్పేసి దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక హాస్టల్కి, సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి. మరి ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటే కొద్దో గొప్ప వానికి చదువు మంచిగా అబ్బుతుందని చెప్పి వార్డెన్ మీద నమ్మకంతో ప్రధానంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అరే మెను మొత్తం మార్చాలి, ప్రతి పూటకి ఇగో ఇంత పెట్టాలి, గతంలో ఇచ్చే సరిపోవట్లేదు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి ఏం చేస్తుంది, అరే సిఎస్ అయినా సరే కాన్ఫరెన్స్ మొత్తం పెట్టి ఉన్నతాధికారులను, కలెక్టర్లను, లేకపోతే ఆదివాసీ ప్రాంతాలు అయితే ఐటీ పిఓలు పెట్టుకొని ఎంత బిల్లు అయితే ఒక్కొక్క విద్యార్థికి మనం ఎంత ఖర్చు పెడితే బాగుంటుంది అని చెప్పి ఆడికి వెళ్ళి పైసలు రిలీజ్ చేస్తారు. కలెక్టర్ అయినా, లేకపోతే ఐటీడీవై పిఓ అయినా, లేకపోతే చీఫ్ సెక్రటరీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఈ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినా సరే ఏం చేస్తారు, కూర్చొని సమీక్షలు నిర్వహించి ఇగో ఇన్ని పైసలు ఇస్తున్నాం అని చెప్పి ఇంకా పైసలు ఇస్తారు. ఎవరు చూసుకోవాలి? ఆ హాస్టల్కి బాసే వార్డెన్ మిస్టేకుల వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తరచూ ఏదో ఒక ఘటన. మరి ఎట్లా ఏం చేస్తున్నారు వార్డెన్లు? ఏం చేస్తున్నారు అంటే బిల్లులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి చూసుకుంటుండాలి. ఆ బిల్లులు వచ్చిన తర్వాత వీళ్ళ వాటా వీళ్ళు తీసుకోవాలి. మొదటి తారీఖే జీతాలు తీసుకుంటారు. వీళ్ళంతా జీతాలు తీసుకుంటారు, హాస్టళ్లలో ఉండరు. ఎప్పుడైనా ఏదైనా చిన్న పని కోసమో తనిఖీ కోసమో పోతే ఆ వార్డెన్ ఉండడు. ఇంకొక విచిత్రం ఏంటంటే దాంట్లో చదువుకునేటటువంటి పిల్లలతో కూడా ఏం చెప్తారు తెలుసా, వీళ్ళంతా మా వార్డెన్, మీ వార్డెన్ ఎక్కడ ఏంటంటే మా వార్డెన్ సారు ఇప్పుడే పోయిండు, రోజు వస్తుందా అంటే వస్తాడు మా సార్, రోజు వస్తాడు. ఆడ వంట ఉండేటోళ్ళు కూడా రోజు వస్తుండండి సారు, ఇప్పుడే రావట్లే, సీసీ కెమెరాలు తీయాలి, ఆడ సీసీ కెమెరాలు ఉంటో పనిచేయవు. ఇక తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాట నియోజకవర్గం మనుగూరు బీసీ వెల్ఫేర్ కాలేజీలో నిన్న ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అయ్యి పొద్దుగా వాళ్ళ నుంచి వెళ్ళి పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే 100 పడకల ఆసుపత్రికి పంపించిండ్రు. హుటాహుటిన మనకి విషయం తెలవగానే మన వాయిస్ ఆఫ్ న్యూస్ నుంచి ఆఫీస్ నుంచి వెళ్ళి ఆడికి పోయినాం. ఆడికి పోతే పట్టించుకునే నాదులు లేడు, వార్డెన్ రాలే, ప్రిన్సిపాల్ రాలే, ఎప్పటికి సంబంధం లేదు. మరి ఏంటి కథ అంటే లీవ్లో ఉన్నారు. అది వచ్చినటువంటి టీచర్ కూడా కరెక్ట్ సమాధానం చెప్పడం రావట్లేదు. ఆడపిల్లలు 7వ తరగతి చదువుతున్నారు. ఫుడ్ పాయిజన్ కాదని చెప్పి వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అక్కడ ప్రిన్సిపల్ డిసైడ్ చేస్తుంది ఫుడ్ పాయిజన్ కాదని, వార్డెన్ డిసైడ్ చేస్తున్నారు ఫుడ్ పాయిజన్ కాదని. కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, సూపరింటెండెంట్లు మాత్రానికి ఇది ఫుడ్ పాయిజన్ అని చెప్తారు. కొద్ది కూడా భయం లేకుండా పోయింది. వరుస ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కడ పడితే అక్కడే ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. ఎవరు దీనికి బాధ్యులు? పిల్లలకి ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు?
సరే పాము కలిసింది, తేలు కలిసింది, లేకపోతే ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రయత్నాలు జరిగినాయి అంటే అది ఓకే, అది పక్కన పెడదాం. పాము అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది, తేలు అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది. ఒక విద్యార్థి అదృశ్యమైంది అని అంటే సరే బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళిండో ఏమో, మరి ఫుడ్ పరిస్థితి ఏంది? ఇంకా వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? చేతగాంతనం అనే చెప్తాం. వాళ్ళట ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఫుడ్ తీసుకొని ఇచ్చిరట. మరి నువ్వు ఎట్ట లోపలికి ఎలా చేస్తున్నావు ఆ ఫుడ్? వాళ్ళు పేరెంట్స్ తీసుకొని వచ్చినండి, ఏడ తిన్నారు? లోపలే తిన్నారు. చిన్న జేబులో పెట్టుకొని పోయేది కాదు కదా. ఓ బిర్యానీ పట్టుకొని వచ్చిండు వాళ్ళ పేరెంట్ అంటే కవర్ అయినా గా కవర్ నువ్వు చెక్ చేయాలి కదా. ఆ ఒక్కదాని గురించి జరిగితే దాని గురించే మాట్లాడు. వీళ్ళు మటన్ తీసుకొచ్చిరట. మొన్న కోసిండో వాడు ఎప్పుడు కోసిండో తెలియదు, అది నిజంగా మటనో కాదో తెలియదు. పాల్వంచం నుంచి వెళ్ళి ఈ హాస్టల్కి మటన్ తీసుకొని వచ్చిండ్రు. దాని వల్లనే మొత్తం దాదాపుగా ఇప్పటికి 20-25 దాటింది. ఇట్లా వరుస ఘటనలు కలవర పెడతా ఉన్నాయి. మనం ఇక మస్తున్నాయి, ఇక ఇట్లా పోతే మస్తున్నాయి. మొన్న మంచిర్యాల జిల్లాలో కూడా అదే జరిగింది. గర్ల్స్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో 13 మంది విద్యార్థులు. తర్వాత హైదరాబాద్ బాగలింగంపల్లి అదే కథ, గద్వాల జిల్లాలో అదే కథ, నాగర్ కర్నూలు జిల్లాలో అదే కథ, వరంగల్లో కూడా వరుస ఈ 2-3 నెలల్లో జరిగినటువంటి సంఘటనలే. ఏదేమైనా కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వార్డెన్లు పనిచేయాలి, ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాలి. నువ్వే దానికి బాసు, నువ్వే తల్లి తండ్రి, ఏదైనా సరే పిల్లోడికి పిల్లగానికి ఏదైనా సరే వార్డెన్దే బాధ్యత. మీరు కరెక్ట్గా ఉంటే ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? యాడికెళ్ళో మటన్ తీసుకొస్తాడు, యాడికెళ్ళో తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పేసి పాచిపోయినవి కూడా పెడుతున్నారు వీళ్ళు. కూరగాయలు ఏమైతే తెలుసా? కూరగాయల కాంట్రాక్టర్ ఉంటుంది. కూరగాయల కాంట్రాక్టర్ కానీ లేకపోతే బియ్యం కానీ వీళ్ళు చేసే తమాషాలు ఏంటంటే, అన్ని హాస్టళ్లలో వార్డెన్లకు తెలుసు, చేసే ప్రతి ఒక్క వార్డెన్కి కథ తెలుసు. కాంట్రాక్ట్ ఉంటుంది, కూరగాయలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఉంటుంది. ఆయన ఏం చేస్తారంటే ఓ హాస్టల్లో 50 మంది ఉంటారు విద్యార్థులు. 50 మంది విద్యార్థులు ఉంటే ఆయన 10 మందికి సరిపోని కూరగాయలే తీసుకుంటాడు. ఆయన 10 మందికి సరిపోని కూరగాయలే తీసుకుంటాడు. కానీ బిల్లు పెట్టేది మాత్రం వార్డెన్ అకౌంట్ లోనే బిల్లు పడుతుంది. అంటే ఇక ఇది వానికి శారీ పెడతాడో లేకపోతే ఇంకోటి పెడతాడో ఏమవుతుంది? 50 మంది పైసలు తీసుకుంటాడు. ఈయనకి రైస్ రావాలి కదా, జీసీసీ కూడా నుంచి రైస్ రావాలి. రైస్ బ్యాగ్లు వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ వెహికల్ కి జీపీఎస్ సిస్టమ్, లొకేషన్ ట్రాక్ చేసే సిస్టమ్ పెట్టిండ్రు అనమాట. ఇంతకు హాస్టల్కి పోరు కదా వీళ్ళు, డైరెక్ట్ గూడెం నుంచి మళ్ళీ ఇంకొక రైస్ మిల్లుకి లేకపోతే కిరాణా దుకాణానికి సూపర్ మార్కెట్లో పోవటం, వానికి అమ్ముకోవటం రాత్రిపూట అని చెప్పి ట్రాక్ లొకేషన్ పెడితే ఈ వెహికల్ ఏం చేస్తుంది? ఈ గూడెం దగ్గర స్టార్ట్ అయ్యి వీడికెళ్ళి హాస్టల్కి వస్తుంది. హాస్టల్కి వచ్చిన తర్వాత ఒక 15-20 నిమిషాలు అక్కడ ఉత్తగానే పెట్టుకొని ఉంటాడు వెహికల్. అది వార్డెన్ ఉత్తనే ఉంటాడు. ఈ వెహికల్ 20 నిమిషాలు ఉన్న తర్వాత ఏమవుతుంది అంటే అరే చూపిస్తుంది యాప్లా, ఆ హాస్టల్ కాడికి పోయిందా, 15 గంట ఉంది, ఉత్తరే దింపేది లేదు, సచ్చేది లేదు. మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ పక్కదారి పడతా ఉంటది. ఇది జరిగేది హాస్టల్ల కథ. హాస్టల్ ఏం చేస్తాడు? సూపర్ మార్కెట్లో పట్టుకొస్తాడు, కిరాయి అరువు తీసుకొస్తాడు, సూపర్ మార్కెట్ మిగతా అంతా కూడా తీసుకొస్తాడు. సరే 3 నెలలకే ప్రభుత్వం బిల్లు ఇచ్చింది అనుకో, ఈ 3 నెలల తర్వాత ఎవరికి ఇవ్వాల్సింది వాడికి సెటిల్మెంట్ చేసేసుకుంటాడు, ఈయనకి రావాల్సింది జేబులు వేసుకుంటాడు, వీడు నెల జీతం తీసుకుంటాడు. పోతా ఉంటే ఫుడ్ పాయిజన్లు ఎందుకు కావు? దేనికి కావండి ఫుడ్ పాయిజన్లు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి సస్పెండ్ చేసి పడేయాలి. ఎక్కడికక్కడికి సస్పెండ్ చేసిందంటే అవసరమైతే మొత్తం డిస్మిస్ చేసి పడేయాలి. అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అరే అమాయకమైనటువంటి ప్రజలు ఇంట్లో చదువుకునే దానికి లేకనే కదా వీడికి వచ్చేది. నువ్వు పెట్టేదేదో కొద్ది గొప్ప పెట్టేదాన్ని కొద్దిగా నాణ్యతగా పెట్టరాదు. నాణ్యతమైన భోజనం ఉండదు, ఇర్రెగ్యులారిటీ ఉండదు, వార్డెన్ ఉండడు, ఆడ సీసీ కెమెరాలు ఉండవు, ఆడ లైబ్రరీ కరెక్ట్గా ఉండదు, వాష్రూమ్స్ కరెక్ట్గా ఉండవు, డైనింగ్ టేబుల్ కరెక్ట్గా ఉండదు. ఏమని అడిగితే మొత్తం ఏదో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అందుకే ఇట్లా అవుతా ఉన్నాయి. తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఆకస్మిక తనిఖీలు చేయాలి. వీళ్ళ మీద అవసరమైతే కేసులు బుక్ చేయాలి. ఏదైనా సరే వార్డెన్దే బాధ్యత. ప్రభుత్వం బాధ్యత పైసలు ఇస్తా ఉంది, 100% ప్రభుత్వం పైసలు ఇస్తా ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటది. మొత్తం వార్డెన్దే బాధ్యత. 20-30 కిలోమీటర్ల నుంచి వెళ్ళి వీళ్ళు రాకపోకలు కొనసాగిస్తా ఉంటారు. వార్డెన్ ఏడుండాలి? నీ హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్ కనీసం 2-3 కిలోమీటర్ల కంటే నువ్వు ఎక్కువ దూరం పోవడానికి లేదు. సంక్షేమ హాస్టళ్లలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన వార్డెన్ల పైన నిఘా పెంచింది. కలెక్టర్లు కానీ సంబంధిత అధికారులు కానీ ప్రతి క్షణం కూడా పర్యవేక్షణ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. మీరు
ఎక్కడైనా సరే ఇబ్బందులు పెట్టినా పట్టించుకోకుండా ఉన్నా సరే బాధ్యత మీ మీద చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఎవరెవరైతే గురుకులాలకు సంబంధించి సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి మీ పరిధిలో ఉన్నటువంటి మీ హాస్టళ్లను చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా ఆ హాస్టల్ని ఆ విద్యార్థుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నది. మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏది పడితే అది చేస్తాం అని చెప్పేసానంటే మీ ఆటలు సాగవు. నిద్ర లెగాల, మీరు నిద్ర లేగాల, లేకపోతే నీ ఉద్యోగం నువ్వు అంతా కూడా పీకేసే పరిస్థితి వస్తుంది.